హాయ్ అండి. ఈరోజు వంకాయ కూర చేసుకుంటున్నామండి. నల్ల వంకాయ మసాలా కూర. మట్టి పాత్ర తీసుకుని మట్టి పాత్రలో అయితే కూర చేసుకుంటున్నామండి. ఈ కూరకు వచ్చేసి మసాలా కట్ట పచ్చిది అయితేనే టేస్ట్ బాగుంటుందండి. అందుకని నేను పచ్చి మసాలానే వాడుతున్నాను. ఉల్లిపాయలు వేసుకుని బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని ఆ కరివేపాకు మగ్గే వరకు ఉండాలండి. కరివేపాకు మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకుని వంకాయను అటు ఇటు కలుపుతూ ఒక 10 నిమిషాల వరకు నూనెలో అయితే కూర మగ్గాలండి. 10 నిమిషాల వరకు వంకాయ మగ్గినట్లయితే కూర చాలా బాగుంటుందండి. 3 నిమిషాలకు ఒకసారి 3 నిమిషాలకు ఒకసారి మూత పెట్టుకొని తీసుకొని కదుపుతూ ఉండాలండి. లేదంటే అడిగంటేస్తుంది కూర. వంకాయలు ఎప్పుడు కూడా కూర వండేటప్పుడే కోసుకోవాలండి. ముందుగా కోసినట్లయితే కంట్రీకి వెళ్ళిపోతాయి అంటారు. కూర చేదొచ్చేస్తుందండి. అందుకే కూర ఎప్పుడు వండినా సరే వంకాయ వండేటప్పుడే కోసుకోవాలండి. వంకాయ బాగా మగ్గిన తర్వాత కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకుని అటు ఇటు కలుపుకొని మగ్గబెట్టుకోవాలండి. ఒక 3 నిమిషాల వరకు కూడా దాన్ని అలా జాయిగా కలుపుతూ మగ్గనిచ్చుకోవాలండి. అలా అయితే కూర బాగుంటుందండి. మూత పెట్టుకొని మళ్ళీ మూత తీసుకున్న తర్వాత ఒకసారి చూసుకోవాలండి. చూసిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకొని కొద్దిగా ఒక కప్పు వాటర్ తీసుకుని వేసుకోవాలండి. అది అటు ఇటు కలుపుకొని ఉప్పు కట్ట కారం సరిపోనియా లేదో చూసుకొని మూత పెట్టుకోవాలండి. అప్పుడు పచ్చి మసాలా వాడడానికి ఏమేమి కావాలో తీసుకుని సరుకులు పచ్చి మసాలాగా ప్రిపేర్ చేద్దామండి. సందకాయలో నూరుదామని నేను తీసుకున్నాను. ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, లాలిక్కాయ వేసి బాగా మెత్తగా నూరుకున్నానండి. ఆ పేస్ట్ కూరలో వేస్తున్నాను. కూర దగ్గరికి వచ్చిన తర్వాతే మసాలా వేసుకోవాలండి. మసాలా వేసుకుని కొంచెం అటు ఇటు తిప్పుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి. ఈ టైంలోనే తర్వాత చప్పగా ఉంటే పేల్చదు వేసినా కూడా మీరు కొద్దిగా కరివేపాకు చల్లుకొని అటు ఇటు కలుపుకోవాలండి. అంతే, కూర రెడీ అయిపోయిందండి. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. చూస్తూ అలాగే ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్.